డెమోక్రసీలోనే ఉంది బ్రదర్ పీస్. అంటే ఒక డెమోక్రసీలో విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు కానీ, అంటే ఒక ప్రాంతంలో కానీ, కులాన్నో కానీ, ఒక మతంలో కానీ, ఒక వర్గాన్నో కానీ, ఒక నాయకుల్లో కానీ పరుష పదజాలతో వాడకూడదు. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా మసీదులను కూల్చేస్తానులే, నా జీవితంలో నేను ఎప్పుడు చర్చిలను కూల్చేస్తానులే, ఎవరిని చంపుతానులే, పొడుస్తానులే. అలా చంపుతా పొడుస్తా అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వర్తించాలి. మరి దీన్ని కర్ణాటక తరహాలో మత కలహాలు సృష్టిస్తున్నటువంటి కొన్ని సంఘ శక్తులు ఉన్నాయి. ఎందుకంటే మీ దేవుని మీరు విశ్వసించుకోవచ్చు, మసీద్ దగ్గర పోయి అక్కడ ముస్లింలు ఉన్నారని తెలిసి కూడా ఆడికి పోయి తంద్రాలు ఆడుతా అంటే ఏమన్నట్టు బ్రదర్? అంటే కావాలని వాళ్ళు రెచ్చగొడుతున్నట్టు అర్థం. నువ్వు చేసుకో, నీ విశ్వాసాన్ని నువ్వు విశ్వసించుకో. చర్చి దగ్గర పోయి తంద్రాలు ఆడుతా అంటే ఏమన్నట్టు? ఇక వీళ్ళు కూడా పోయి అక్కడ ఆడొద్దు కూడా. రామ మందిరం ముందుకు పోయి కూడా క్రైస్తవులు ఆడొద్దు, ముస్లింలు ఆడొద్దు. ఎవరి రిలీజన్ అయినా గౌరవించాలి కదా. అలా రెచ్చగొట్టేటువంటి వ్యక్తుల కోసం ఇటువంటి తెచ్చారు. ఈ చట్టం అందరికీ వర్తిస్తే పర్వాలేదు, లేకపోతే కొన్ని పార్టీలు కొన్ని జేబు సంస్థలకు పనిచేసినట్టు ఈ ఈ యాక్ట్ కూడా ఆ పార్టీకే పనిచేసింది అనుకో, దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు.